అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి గత రోజుల కాడ్నుంచి వీడియోలు నేను చేయలేకపోయాను. ఏంటంటే ప్రార్థనలు చేయటానికి నాకు సపోర్ట్ అవ్వలేదు. సెల్ నాకు పని చేయక నేను చేయలేకపోయానండి. మన్నించండి. ప్రార్థన సమయములు అయితే ఇప్పుడు 5 అవుతుంది. దేవుని కృపను బట్టి ప్రార్థించుకుందామండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి మహింపర్దాము. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిద్దామండి. తండ్రి అయిన దేవుణ్ణి కొనియాడదాము. మనకిచ్చిన సమయాన్ని ప్రార్థన చేసుకుందామండి. ఏకీపించండి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, కృపా సత్య సంపన్నుడా, స్తుతులు అర్హుడా, యోగుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన వాడా, నమ్మకమైన వాడా, గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం. దేవైన నీ ప్రేమ, నీ కనికరం దేవా, నీ ప్రజలపైన మాపై ఉంచినందుకు స్తోత్రం. దేవైన ప్రభా, నాయన మేము పాప లోకంలో పాప జీవితంలో తండ్రి నాయన ప్రభ మేము బ్రతుకుతున్నా నాయన బ్రతుకుకు దేవ మీరు ప్రేమించే దేవ మమ్మల్ని రక్షించారు దేవా. నీ ప్రేమకు హద్దులు లేవు. నీ ప్రేమకే నాయన ప్రభ ఎలకట్లం దేవా. మా పాపములు క్షమించే దేవ మాకు రక్షించినందుకు స్తోత్రం దేవా. నాయన మా కుటుంబములు రక్షించినందుకు దేవా స్తోత్రం దేవా. మా కుటుంబాలను కాపాడుతున్నందుకు దేవా స్తోత్రం. పరలోకపు తండ్రి మీరు చేసిన మేలులు ప్రతిదీ నాయన మర్చిపోకుండా దేవా నిన్ను కొనియాడటానికి దేవా మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన అలాంటి జ్ఞానం మాకు ఇంకా దయచేయండి దేవా స్తోత్రం. గొప్ప దేవ ఇదిగో నాయన మీరు చేయబోతున్న ఇంకా ఆశ్చర్య కార్యములు గట్ట దేవా మీరు చేయండి దేవా స్తోత్రం. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవా స్తోత్రం. దేవ మీరు ఇచ్చిన జీవితం మీ కొరకు అన్నము దేవా స్తోత్రం. ఈ జ్ఞానం ఉందా మాకు నేర్పించండి దేవా. నీ జ్ఞానం అమూలమైనది తండ్రి నాయన ప్రభా. మా జీవితములను మెరుగుపరచని దేవాస్తోత్రం. మీ వాక్యముల చేత మమ్మల్ని శుద్ధీకరించిన దేవాస్తోత్రం. మీ వాక్యం చేత మమ్మల్ని కడగండి దేవాస్తోత్రం. మీ వాక్యం చేత తండ్రి నాయన ప్రభా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించిన దేవాస్తోత్రం. నీ వాక్యముల చేత మమ్మల్ని చీకటిలో నుండి నాయన ఆశ్చర్యంగా తన ఎలుగులకు పిలిచిన వాడిని గుణాతిశయములు తండ్రి నాయన ప్రభా. అయా నీ కుమారుడు తెలియజేసిన జ్ఞానాన్ని మేము ఇంకా తెలియజేసుకోవాలి తండ్రి. స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవతకు నాయన ప్రభా ఆరాధనకు యోగ్యుడు తండ్రి నాయన ప్రభా. క్రీస్తు పూర్వంలో తండ్రి నానా విధంలో నానా సమయంలో మా పితరులతో నాయన ప్రభా అదిగో నాయన ప్రభా నీ దైవజనుల ప్రవర్తల ద్వారా మీరు మాట్లాడిన దేవుడు ఈ అంత దినము రోజున దేవా యుగంతం చేయబోతున్న ముందు నీ కుమారుడు ద్వారా తండ్రి నీ ఉద్దేశములు నీ మార్గములు తండ్రి నాయన ప్రభా నీ ప్రణాళిక నీ కుమారుడు ద్వారా తెలియజేసినందుకు దేవా స్తోత్రం దేవా. ఇదిగో నాయన మా జీవితాలను మేము నాయన ప్రభు పాలు చేసుకోకుండా నీ వాక్యాలను చేత మేము అంటు కట్టబడి నడిపింపబడాలి దేవాస్తోత్రం. దేవదిగో నాయన ప్రభు అయా యేసుక్రీస్తు దాక్షావాలైతే మేము తీగలుగా పల్లించే కృపణుడు దేవాస్తోత్రం. పల్లించే తీగలుగా నూనె పల్లించే చెట్లుగా నూనె దేవదిగో నాయన ఫలమిచ్చే చెట్లుగా మేము ఉండే కృపణుడు దేవాస్తోత్రం. దేవదిగో నాయన ప్రభు ఈ అంధకారమైన జీవితంలో నుంచి దేవ మమ్మల్ని మెరుగుపరిచినందుకు దేవాస్తోత్రం. నీ వాక్యముల చేత మమ్మల్ని శుద్ధీకరించండి, కడగండి దేవా, పరిశుద్ధపరచండి దేవాస్తోత్రం. నీ ఉద్దేశంలో నీ గుణలక్ష్యముకు తెలియజేయండి దేవాస్తోత్రం. దేవ ఇదిగోనైన ప్రభా అయ్యే ఇదిగోనైన తండ్రి ఇదిగోనైన ప్రభా గొప్ప దేవ ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు అర్హుడువును స్తోత్రార్హుడు తండ్రి పరలోక తండ్రి. నీకే స్తోత్రం దేవా, నీకే స్తోత్రం దేవా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా స్తోత్రం. ఇదిగోనైన ప్రభా అయా ఇదిగోనైన ప్రభా ఈ ఉదయం పూట దేవ ఇదిగోనైన ప్రభా నిన్ను స్తుతించడానికి దేవా నిన్ను ప్రార్థించడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం దేవా. స్తుతులు గారు కూడా స్తోత్రం నాయన. ఇది కూడా తండ్రి నీవు నమ్మదగినవాడు నాయన, గొప్ప దేవుడు, మా కేడుముగా ఉండేవ దేవుడు నీవే, మాకు అండగా ఉండేవాడు నీవే మాకు అయా అయా మాకు తండ్రి నాయన ప్రభా అయా ఎరుసలేముకు గోడగా తండ్రి నాయన ప్రభా నాయన నివాసాలకు దేవ కట్టిన మహనీయుడు. అలాగే దేవ మా హృదయములో నీ వాక్యం అన్న గోడలను కట్టిన దేవా స్తోత్రం. మీ వాక్యం మా హృదయం అన్న పలక మీద నింపిన దేవా నీకు స్తోత్రం దేవా స్తోత్రం దేవా. ప్రతి అవసరత తీర్చే గొప్ప దేవుడు దేవా స్తోత్రం. మీరు పోషిస్తున్న పోషణకాన్ని బట్టి దేవా స్తోత్రం. దేవా మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవా మీరు ఇచ్చిన పిల్లలను బట్టి నాయన ప్రభుత్వం నాయన ప్రభా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవదిగో నాయన.
క్రీస్తు ఆశ్రమం నిర్మించబడటానికి దేవా నీ కృప దయచిన దేవా నీకు స్తోత్రం దేవ. ఇదిగో నాయన మీరు ఇచ్చిన స్థలంలో నాయన 102 గజంలో తండ్రి నాయన క్రీస్తు ఆశ్రమం తండ్రికి నాయన ప్రభా అయ్యా నిర్మాణం జరగటానికి కావలసిన సామాన్యం దయచండి దేవ. ఇదిగో నాయన ప్రభా కావలసిన సామాగ్రి నాయన ప్రభా పనిముట్లు సామగ్రం దయచండి దేవ. యోగ్యత ఉండి దేవ స్తోత్రం దేవ. ఇదిగో నాయన నేను అక్కడ స్తుతించడానికి అన్ని జనుల్లో నేను కీర్తించడానికి అన్ని జనుల్లో నేను మహింపరచడానికి అన్ని జనుల్లో దేవ నీ గొప్ప కార్యములు చెప్పడానికి దేవన్న మాకు గొప్ప అవకాశం ఉంది దేవా స్తోత్రం. దేవానికి మందికి అన్నదానంగా నాయన ప్రభు నాయన ప్రభా నీ నామంలో అందరికీ ఉపకారం చేసి అన్నదానంలాగా అందరికీ దేవదిగు నాయన ప్రభా నీ ప్రేమ విందు పంచాలని నీ కృప చూపించిన దేవా స్తోత్రం దిగు నాయన ప్రభా అయ్యా. ఆ నిమిత్తం దేవా నీ పిల్లల సపోర్ట్ నీ కృప అనుగ్రహించండి. నీ పిల్లల సపోర్ట్ నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభుగుణ తండ్రి గారు. అలాగే దేవా ఇదిగో నాయన ప్రభాకర్ గారు నాయన ప్రభుగునైనా బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. వారి ఫ్యామిలీ నాయన 2 అల్లుళ్ళు 2 కూతుళ్ళు వారి వ్యాపారాలు బిజినెస్లను బట్టి దేవా నీకు సమర్పించుకుంటున్నాను దేవా. వాళ్ళ పేర్లను బట్టి దేవా నీకు స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలను ఆదుకుని దేవా వ్యాపారం బిజినెస్లో బుద్ధిపరచండి దేవా. అనేక మందికి సాయపడేలాగా దేవా సత్యక్రియలు చేసేలాగా వాళ్ళ కుటుంబాలను మీరు పరచండి దేవా స్తోత్రం. ప్రభాకర్ చేసిన మేలును తండ్రి ఎన్నడూ మర్చిపోకుండా దేవా ఆయన కృతజ్ఞ అండి. ఆయన చేసిన ఉపకారములకు ప్రతిఫలంగా దేవ సత్యక్రియలు చేసే మనస్తత్వం తన భార్య గారికి అతనికి దయచండి దేవస్తోత్రం. వాళ్ళ టీం అందరికీ దయచండి దేవదిగో నాయన ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవ. ప్రభాకర్ గారు వారి టీం అందరికీ దయచండి దేవదిగో నాయన సత్యక్రియలు చేసే కృపను దేవస్తోత్రం. గొప్ప దేవ వాళ్ళ భార్య పిల్లలను మనమరాలను కొడుకులను కోడలను తండ్రి కూతుళ్ళు నల్లులను అందరినీ దీవించిన దేవస్తోత్రం. ఎవరికి రక్షణ లేదా వాళ్ళ కుటుంబీకులకు తండ్రి నాయన వాళ్ళ చుట్టాల బంధువులకు దేవ తండ్రి నీ కృపని గురించి నీ ప్రేమ ఉచితమైన కృపచేత రక్షణలకు దయచండి దేవస్తోత్రం. అలాగే దేవదిగు నాయన గొప్ప దేవదిగు నాయన ప్రభా సహోదరులు మిత్రులు తండ్రి ఎవరైతే నాయన ప్రభా స్నేహితులుగా ఉంటున్నారో తండ్రి నాయన నీ ప్రేమను బట్టి దేవ క్రీస్తు ప్రేమలో నాయన స్నేహితులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. వాళ్ళని గట్ట దేవదిగు నాయన వాళ్ళ ఫ్యామిలీలను వాళ్ళ కొడుకులను కోడలను మనవరాలను కూతురులను అందరిని దీవించండి దేవదిగు నాయన. వాళ్ళ చేతి పనులు నాయన వారి వర్కులు వాళ్ళ బిగినిస్లో అభివృద్ధిపరచండి. నీ కృప అనుగ్రహించండి. సత్క్రియలు చేసే మనస్తత్వం వాళ్ళందరికీ ఇక్కడ దయచండి దేవాస్తోత్రం. స్తోత్రం దేవా స్తుతులు కరుగుడా స్తోత్రం. గొప్ప దేవ ఇదిగోనైనా ప్రభా నువ్వు చేసిన ఉపకారాలు ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకుండా దేవ వాళ్ళకట్ట దేవ ఇదిగోనైనా ప్రభా నీ కృపలో నీ దయలో ఇంకా ఒత్తిళ్ళు వెతకటానికి నీ కృప అనుగ్రహించండి దేవ. ఈ దుర్దినం రోజులు నాయన ప్రభా అయ్యా తండ్రి నీ కాపుదల నీ అనుగ్రహం నీ ఆత్మచేత నడిపిస్తున్నారు దేవస్తోత్రం. నీ దోతలు కావులు ఉంచినందుకు దేవస్తోత్రం. దేవ ఇదిగోనైనా ప్రభావాలుగా దేవ నాయన మా దేశాన్ని నాయన ప్రభువునే మా రాష్ట్రాన్ని దీవించండి కాపాడండి రక్షించండి దేవ. ఇదిగో నాయన ప్రభా అయ్యా మా ఇండియా దేశాన్ని మా భారతదేశాన్ని కాపాడండి రక్షించండి దేవస్తోత్రం. మా ఇండియాలో ఉన్న తెలుగు నాయన ప్రభా అధికారులను నాయన ప్రభా మీరు ఇచ్చిన అధికారులు కుర్చీలో కూర్చొని పరిపాలిస్తున్నారు దేవాలు న్యాయంగా ధర్మంగా పరిపాలించడానికి మీకు కృప అనుగ్రహించండి. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా నాయకులకు మంచి మనశ్శాన్ని దయచేయండి. కుల భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా ప్రాంతీయతత్వాలు లేకుండా నాయన ప్రభా అయ్యా మరి నాయన సుప్రీంకోర్టులు నాయన రాజ్యాంగాలను పరిపాలించే కృప నుండి రాజ్యాంగాలను బట్టి దేవదిగో నాయన ప్రభా క్రమంగా న్యాయంగా ధర్మంగా వారు నాయన ప్రభా రాజ్యాంగాన్ని దేవదిగో నాయన గౌరవించి దేవదిగో నాయన ప్రభా మనస్తత్వాలకు దయచండి. అలాగే దేవదిగో నాయన క్రైస్తవులైన నాయన ప్రభా హిందువులైన ముస్లింలైన నాయన ప్రభా ఏ జాతి వారైనా ఏ వర్గం వారైనా తండ్రి అందరూ ప్రేమ ఐక్యత సహోదరు ప్రేమ కలిగి ఉండే కృపను దేవాస్తోత్రం. దేవదిగో నాయన ప్రభా నాయకులకు నీ కృప అనుగ్రహించండి దేవదిగో నాయన. హత్యలు కానీ మానభంగాలు కానీ యుద్ధాలు కానీ పోరాటాలు కానీ దేవా ఇక్కడ ఏం జరగకుండా దేవా నాయన ప్రభా వాళ్ళు న్యాయాధికి నాయన ప్రభా ఎదురుగా తండ్రి నాయన ప్రభా విరోధంగా ఏమి చేయకుండా న్యాయాధిపతి దగ్గరికి తండ్రి ఏ విరోధాలుగా తండ్రి నాయన ప్రభా వాళ్ళు ప్రవర్తించకుండా వాళ్ళకి మంచి జ్ఞాన విధేయత దయచేయండి దేవా. ఎవడ చేసిన పాపములు వాడిని పట్టుకుంటే వాళ్ళ కుటుంబములను వాళ్ళ పిల్లలను వాళ్ళ భార్యలను మనవరాలని పట్టుకుని పీడిస్తే దేవ ఇదిగో నాయన ప్రభా అందుకు న్యాయంగా ధర్మంగా దేవ పరిపాలించడానికి దేవాలకి నాయన ప్రభా నీ కృప అనుగ్రహించండి. కృప దయచేయండి దేవ ఇదిగో నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా అయ్యా కనికరణ దయచేయండి దేవ ఇదిగో నాయన. అన్ని గంధాలు నీతిని మెతకండి అని చెప్తున్న దేవ ఇదిగో నాయన ప్రభా. అలాగే దేవ నీ పరిశుద్ధమైన గంధం కట్ట దేవ నీతిని నీ రాజ్యాన్ని మొదట మితిది సమస్తమిస్తున్నాను. అవును దేవ ఎవడు చేసిన క్రియలు పట్టి వాడికి ప్రతిఫలం పాపం దేవ ఇదిగో నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా తండ్రి చేసిన పాపములు కుమారుల మీదకును కుమార్తెల మీదకును
నాయన నాయన ప్రభా వాళ్ళ కుటుంబముల మీదకి రప్పిస్తున్నాను. నువ్వు సెలవిచ్చిన మహనీయుడు తండ్రి. అలాంటి దుర్నీతి దుర్బతుకులో ఉండకుండా దేవా నాయన ప్రభా న్యాయము ధర్మం తెలుసుకునే మనస్తత్వం దయచేయండి దేవా. నాయకులకు దేవా నీ కృప అనుగ్రహించండి దేవా. ఇదిగో నాయన మీరు ఇచ్చిన ఆ జాబులను న్యాయంగా ధర్మంగా చేయడానికి నీ కృప అనుగ్రహించుకోండి దేవా. ఇంకా వాళ్ళకి నీ వాక్యం జ్ఞానం అందించండి దేవా. స్తోత్రం. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా జీవం కలిగిన దేవా జీవోత్పత్తి కృపా సత్య సంపూర్ణ స్థుతులు అర్హుడు. ఇదిగో నాయన ప్రభు మా ఆంధ్ర ప్రజలను కాపాడండి. మా ఆంధ్ర ప్రజల్లో నాయన ప్రభు నాయనము ధర్మంగా ఉండే కృప నుండి దేవ. ఇదిగో నాయన మా ఆంధ్ర ప్రజల్లో తండ్రి ఎన్నో ఆయా కలహాలు గొడవలు వస్తున్నాయి. నాయన ప్రభు కలహాలు గొడవలు అన్ని కృప అనుగ్రహించండి దేవ. ఇదిగో నాయన ప్రభు ఆయా ప్రజల్లో మనకు క్షంత దయచండి. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభు అయ్యా నాయకులు న్యాయంగా ధర్మంగా పరిపాలించేందుకు మా ఆంధ్రలో నీ కృప అనుగ్రహించండి. అలాగే దేవ జీవం కలిగిన దేవ ఇదిగో నాయన ప్రభు మా జిల్లాలో నాయన ప్రభు ఇదిగోనైనా అలాగే దేవ మా మండల ప్రజలు దీవించండి. మా మండల అధికారులను తండ్రి మండల ప్రెసిడెంట్ను నెంబర్లను వైస్ ప్రెసిడెంట్లను దీవించండి, రక్షించండి. అనేక మందికి నీ కృప అనుగ్రహించుకొని నీ ప్రేమ తెలుసుకుని కృపను ఉండి దేవదిగో ఆయన ప్రభా క్రీస్తు పూర్వం క్రీస్తు సగం ఏం జరిగేది నోవో వాడు ఎక్కడ ఉంది దేవదిగో మనందరం తండ్రి నాయన ప్రభా ఆదాము నుంచి వచ్చిన వారు అందరూ మన తల్లి ఒక తల్లి పిల్లలమైన దేవ తెలుసుకుంటానికి నీ కృప అనుగ్రహించండి దేవా. స్తోత్రం. అలాగే దేవ మా ఇరుపూర్వం దీవించండి, మా వర్కౌట్లో దీవించండి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దీవించి రక్షించండి దేవ. ఇదిగో నాయన ప్రభా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం గొప్ప దేవ. నాయన ప్రభా మీరు ఇచ్చిన జీవితం నీ కొరకు మాట్లాడడానికి నీ కృప అనుగ్రహించండి. నాయన యూట్యూబ్ ఛానల్ తండ్రిగో నాయన ప్రభా ఫేస్బుక్లో తండ్రిగో నాయన ప్రభా వాట్సాప్లో నాయన ప్రభా పెట్టతుండగా తండ్రి నాయన అనేక మంది దేవ అయా ఈ ప్రార్థనకు ప్రతిఫలంగా నాయన ఎనీ నాయన ప్రభా అనేక మందికి దేవ ఇదిగో నాయన నీ మాటలు తండ్రి వాళ్ళు స్వీకరించడానికి మీ కృప అనుగ్రహించండి. అలాగే దేవ తండ్రి ఇదిగో నాయన ఎవరైతే నాయన ఈ ప్రార్థనలు విని నాయన ప్రభా అయా వినాలని ఆసక్తి కలిగి ఉన్నారో తండ్రి వారి కుటుంబములను దీవించండి, రక్షించండి. నీ మాటలు చెప్పినది వాళ్ళకట్ట బలపరచబట్టని నీ కృప అనుగ్రహించుకోండి దేవా. నాయన ప్రభా వాళ్ళ గృహాల్లో ఉన్న నాయన ప్రభా నాయన అయా నాయన మన క్షంతలోని మనసు దయచేయండి, నెమ్మది దయచేయండి. నాయన ప్రభా మనోవేదాలతో ఉన్న వాళ్ళకి మనోవేదాలు తండ్రి నాయన ప్రభా అయా తీసివేసి నవ్వు మొక్కలుగా దయచేయండి దేవ. చీకటిగా ఉన్న ఆయన ఉన్న వాళ్ళని తండ్రి వెలుగులుగా వచ్చలేని కృప అనుగ్రహించండి. ఎవరైతే బలహీనంగా రోగులై మంచాల పాడి మీద ఉన్నారో తండ్రి వాళ్ళంటి వారిని నీ మాటల చేత నీ ప్రార్థన చేత స్వస్థపరచుకోండి దేవా. నీ లేవనెత్తండి. గాయం పెట్టేవాడు నీవే, కట్టువాడు నీవే, నాయన ప్రభా లేవనెత్తేవాడు నీవే దేవా. నీకు స్తుతులు తెలుస్తున్నాం తండ్రి. అవును దేవ మనక్షంత దయచేయండి తండ్రి. నాయన ప్రార్థన విన్న వీడియోలు నాయన ప్రభావ మనక్షంత నిమ్మతే నాయన గృహాలకు దయచేయండి. వాళ్ళ పిల్లలకు నాయన నీ కాపుదలని వాళ్ళ పిల్లలకు నాయన నిమ్మతే నాయన ప్రభావాలు చేస్తున్న జాబులు వెళ్ళే పయనంలో నీ కృప అనుగ్రహించండి దేవాలు. భార్యపతులకు మనక్షంత దయచేయండి. భార్యపతులు మాటలు కలిసి కృపనుడు భార్యపతులకు నాయన ప్రభా అయా గొడవల సందర్భంలో తండ్రి ఏం మాట అనుకున్నా మళ్ళీ కలిసి నాయన మాటల ద్వారా నాయన ప్రభా ఐక్యత కలిగి ఉండి వారి జాబులు చేసుకుని వాళ్ళ సంసారాలు చేసుకుని కృప జ్ఞానం దయచేయండి దేవా. స్తోత్రం. నాయన అలాంటి గృహాల్లో నిమ్మత దయచేయండి దేవ. సమాధానం దయచేయండి దేవ. సమాధానం కలిగి ఉండే కృప నుండి అత్తగారిని మాంగారిని ప్రేమగా చూసుకునే తండ్రి కోడలకు ఈ విధేయత జ్ఞానం దయచేయండి, నిమ్మత దయచేయండి దేవ. అలాగే కొడుకులకు కోడలు కట్ట తల్లిదండ్రులు చూసుకునే దేవ ఇదేత నిమ్మత జ్ఞానం దయచేయండి దేవ. ఇదిగో నాయన ప్రభా అయ్యా తండ్రిని నాయన సన్మానించమన్నావు తండ్రిని తల్లిని సన్మానించమన్నావు. దీర్ఘాస్తో బతుకుతామని నువ్వు సెలవిచ్చావు దేవ. ఇదిగో నాయన తండ్రిని ప్రేమగా ఐక్యతగా వచ్చిన తండ్రికి జీతంలో తండ్రికి ఏం కావాలో తల్లికి ఏం కావాలో తండ్రి నాయన మందుల విషయంలో ఆహారం విషయంలో వాళ్ళు తండ్రి కొడుకు వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే కృప నుండి దేవ. వాళ్ళ కూతురాళ్ళు చేసుకునే కృప నుండి దేవ. అత్తమామ చూసుకునే కృప అనుగ్రహించండి దేవ. ఇదిగో నాయన ఆధారం లేనివాడికి ఆధారంలాగా తండ్రి వాళ్ళు వచ్చిన జీతాల్లో అనేక మంది సత్యక్రియలు చేసే మనస్సు ఉండేలాగా కృప అనుగ్రహించండి దేవా. నేను స్తుతిస్తున్నాను దేవా. ప్రతి ఆదివారం సండే నాయన ఏడవకుండా దేవా నీ మందిరంలో ఆవరణలోకి నాయన వెళ్ళి నేను స్తుతించి గణపతి ఆత్మతో సత్యంతో ఆరాధించి పరలోక తండ్రి నేను నీ జ్ఞానం పొందుకునే కృప అయ్యా వీళ్ళ గృహాలకు దయచేయండి దేవా. స్తోత్రం. అలాగే దేవ నాయన ప్రభుకు నాయన రహస్యం ఉన్న తండ్రికి నాయన ప్రభు రహస్యంగా తలుపులేసి ప్రార్థన చేసుకునే వారికి నాయన ప్రభు అయా ఉపవాస ప్రార్థన చేసే వారికి ప్రతిఫలం దయచేయండి. ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి ప్రతిఫలం దయచేయండి నాయన. నీ అనుగ్రహం అనుగ్రహించి నిమ్మత నీ కృప అనుగ్రహించి దేవ. వాళ్ళ శరీరాలకు స్వస్థ, ఆత్మకు బలము, నరాలకు బలము, తండ్రి కండరాలకు బలము, ఎముకలకు సత్తువ దయచేసి దేవ. ఇదిగో నాయన ప్రభు వాళ్ళ ఉద్యమం నీ ఆత్మచేత రగిలింపు చేసి నడిపింపచేయండి దేవ. ఇదిగో నాయన ప్రభు నాది ఈ దేశం కాదు నాయన ప్రభు పితర రాజ్యము. మేము తండ్రి ఈ భూమి మీద యాత్రికులు మేము వెళ్ళబోయేది పరదేశికి వెళ్తున్నాం. పరలోకంలోకి వెళ్ళబోయే మేము తండ్రి ప్రభా యాత్రికులైన రాజులైన
లేదు సమూహంగా మేము ఇక్కడ ఉంటున్నాము అనేది అదిగో నాయన ప్రభు వాళ్ళు నాయన మాటల చేత బలపరచబడి నాయన నీ అనుగ్రహం చేత వాళ్ళు దీవింపబట్టాలి. మీ కృపని గ్రహించండి. ఈ వీడియో ఎవరు గృహంలో పెట్టుకుని విన్నా, ఎవరు నాయన నాయన ప్రభా పెట్టుకుని చూస్తున్నా విన్నా వారికి అందరికీ నీ మాటల చేత వాళ్ళు తండ్రి ఆత్మకు తండ్రి నాయన ప్రభా నెమ్మది నాయన అయా బలము శక్తి సమకూర్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అయా ఇదిగో నాయన నా స్తుతి ప్రార్థనలు నా విన్నపములు నీ నామమైన యేసు క్రీస్తు ప్రభు నామంలో స్తుతులు సమర్పించుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మీకే సమర్పించుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూను ఆయన రాకడ పర్యంతమును ఆయనకి భూమి మీద ఇష్టలైన పిల్లలందరికీ సమాధానము తోడు కనికరం ఆత్మ చేత నుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వందనాలండి. వందనాలు. క్రీస్తు ఆశ్రయం అనే ఒక దేవుడు నూతనమైన స్థలం ఇచ్చాడు. 102 గజాలు. అక్కడ క్రీస్తు ఆశ్రయం నిర్మించబడాలి. అనేక మందికి అన్నదానం జరగాలి. అనేక మందికి అన్నదానం జరుగుతున్న దేవుడికి మహిమ వస్తుంది. బైబిల్ అంతా చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి, అలుపులైన వారికి దీనులైన వారికి మీరు ఇలాగా చెయ్యండి, అప్పుడు నాకు చేసినట్టే అని అన్నాడు. అవునండి, అలా చేయటానికి మీరు ఎవరైనా ప్రేరేపించిన వారంటే నాకు ఫోన్ చేయండి, కాల్ చేయండి. నా నెంబరు 77 94 05 73 87. ఎస్ సుధాకర్. నా పేరు శీలబోయిన శ్రీను. అయితే ఎస్ సుధాకర్ అన్న దేవుడు నా పేరు మార్పు చెందిన తర్వాత ఎస్ సుధాకర్ అని పేరు పెట్టడం జరిగింది. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.